Hi everyone, welcome back to my channel Prasanna's Kitchen Delight. Today recipe healthy aina broccoli batani curry. ఇది weight loss అవ్వాలి అనుకునే వాళ్ళకి హెల్తీ డైట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బ్రోకలీ ఎప్పుడైనా ఈ కలర్ లో గ్రీన్ కలర్ లో ఉన్నదైతేనే తీసుకోవాలి. విచ్చిందైతే అంత బాగోదు. ఇలా బ్రోకలీని పీసెస్ గా కట్ చేసుకొని వాటిని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లో తీసుకుందాం. కర్రీకి కావాల్సినవి బ్రోకలీ, బఠానీ, 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, 2 టమాటో, 4 పచ్చిమిర్చి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బ్రోకలీ పీసెస్ని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రోకలీ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన బ్రోకలీని ఒక ప్లేట్లో అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చిన్న చెక్క, ఒక యాలక, 2 బిర్యానీ ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసి ఫ్రై చేయాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, దాంట్లోనే టమాటా కట్ చేసి పెట్టుకున్నవి పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. టమాటా ఫ్రై అయిన తర్వాత బఠానీని కూడా వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, కారానికి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం ఈ కర్డ్ అనేది కలుపుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రోకలీని కూడా వేసుకొని ఒకసారి కదుపుకొని 1/2 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఉడికించుకోవాలి. ఇలా మనకి గ్రేవీ అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. నూనె చూసారా పైకి తేలింది అంటే నాకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.